నమస్కారం. డి న్యూస్ కి స్వాగతం. నేను మీ మహంతి. ముందుగా నేటి ముఖ్యాంశాలు. పటమట పోలీస్ స్టేషన్ పరిధిలో 9 కాలనీలకు చెందిన సీసీ కెమెరాలను ప్రారంభించిన ఎంపీ కేశినేని. నేరాల నియంత్రణకు సీసీ కెమెరాలు ఎంతగానో ఉపయోగపడతాయని సూచన. వాడివేడిగా జరిగిన కౌన్సిల్ సమావేశం. నగరపాలక సంస్థ పరిధిలో పలు అభివృద్ధి పనులకు కౌన్సిల్ ఆమోదముద్ర. కూటమి ప్రభుత్వం అధికార మత్తులో మునిగిపోయిందని విమర్శించిన వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లక్ష్మీ పార్వతి. జగన్ కు దక్కుతున్న ప్రజాదరణ చూసి ఓర్వలేక అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం. పోలీసులు ప్రజల కోసం ప్రజాప్రతినిధులుగా మా వంతు సహకారం ఎప్పుడూ అందిస్తామని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ స్పష్టం చేశారు. సిపి రాజశేఖర్ బాబు చొరవ, సిబ్బంది పనితీరు వలన ఎన్టీఆర్ జిల్లాలో నేరాలు తగ్గాయని అభినందించారు. పోలీస్ కమిషనర్ విజయవాడ అభివృద్ధిలో కీలకంగా పనిచేస్తున్నారని వ్యాఖ్యానించారు. విజయవాడ గురునానక్ కాలనీ ఎన్ఏసీ ఫంక్షన్ హాల్లో పటమట పోలీస్ స్టేషన్ పరిధిలోని 9 కాలనీలో సీసీ కెమెరాలు ప్రారంభం కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపీ కేశినేని శివనాథ్, సిపి రాజశేఖర్ బాబు, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్లు హాజరయ్యారు. పటమట పోలీస్ స్టేషన్ పరిధిలో 9 కాలనీలో నూతనంగా ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను రిమోట్ ద్వారా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ సూచనలు, సలహాలు నాకు ఎంతో పనిచేశాయన్నారు. పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు విజయవాడ అభివృద్ధిలో కీలకంగా పనిచేస్తున్నారని అభినందించారు. కమాండ్ కంట్రోల్ రూమ్ ను తిరిగి అందుబాటులోకి తెచ్చారని, డ్రోన్ల ద్వారా అసాంఘిక కార్యకలాపాలు అడ్డుకున్నారని తెలిపారు. టెక్నాలజీ అందిపుచ్చుకోవటంలో సిపి ప్రతిభ అపారమన్నారు. వరదల సమయంలో, దసరా ఉత్సవాల సమయంలో పోలీసులు పాత్ర కీలకమని, ఎన్టీఆర్ జిల్లాలోని మొత్తం పోలీస్ స్టేషన్లు ఇలానే ఉండాలని ఆకాంక్షించారు. దాతల సహకారంతో ఇప్పుడు అన్ని ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకున్నామని చెప్పారు. సిపి రాజశేఖర్ బాబు మాట్లాడుతూ ప్రజలకు భద్రత కల్పించడంలో ఎప్పుడూ ముందుంటామన్నారు. నేరాలను నియంత్రించేందుకు సీసీ కెమెరాలు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఆయన కమిషన్ అయిన కాడి నుంచి కూడా విజయవాడ నగర డెవలప్మెంట్లో వారి యొక్క పాత్ర చాలా బ్రహ్మాండంగా, అద్భుతంగా ఉంది. తప్పకుండా మనం చూస్తే టెక్నాలజీని అనుసంధానం చేయడంలో వారికి వారే దిట్ట. ముందుగా కమాండ్ కంట్రోల్ రూమ్ని యూజ్లోకి తీసుకొచ్చారు. మనం ఎప్పుడో 2014-19 ఉన్న కమాండ్ కంట్రోల్ రూమ్ని గత ప్రభుత్వ సమయంలో పోలీస్ డిపార్ట్మెంట్ వారి నిర్లక్ష్యంతో కమాండ్ కంట్రోల్ రూమ్కి మూతపడితే ఆ కమాండ్ కంట్రోల్ రూమ్ని తీసుకురావటమే కాకుండా మా అందరినీ మమేకం చేసి డ్రోన్స్, అంటే 29 పోలీస్ స్టేషన్లోనూ డ్రోన్లు ఉండి అసాంఘిక కార్యక్రమాలు ఎక్కడ జరుగుతున్నా డ్రోన్ల ద్వారా వాటిని నిరోధించడంలో మా కమిషనర్ గారి పాత్ర గణనీయంగా ఉంటుంది. తప్పకుండా వారికి సహకరిస్తున్న పోలీస్ డిపార్ట్మెంట్ అడగడం చాలా బాగుంది. కాకపోతే ఒకటే కోరాము ఈ మధ్య ఇప్పుడు, సార్ మా ఛానల్లో ఎక్కువ రాస్తున్నారు, ఇంటెన్సిటీ తగ్గించడం కొంచెం అని. అది అన్నీ చేస్తే ఇంకా బాగుంటుంది. తప్పకుండా క్రైమ్ రహిత ఆంధ్రప్రదేశ్గా చంద్రబాబు నాయుడు గారు ఎట్లా కోరుకుంటున్నారో మనం చూస్తే విజయవాడ చాలా ప్రశాంతంగా ఉంది. అంతేకాకుండా వరదల సమయంలో కూడా పోలీసుల పాత్ర మనం ఎన్నిసార్లు చెప్పుకున్నా కూడా మర్చిపోలేనిది. సహాయ సహకారాల్లో వరదల సమయం అవ్వచ్చు, వెంటనే కనకదుర్గ అమ్మవారి నవరాత్రి ఉత్సవాలు వచ్చినాయి. వీటన్నిటిలో కూడా పోలీసు వారి పాత్ర చాలా గొప్ప విషయం. టెక్నాలజీని వినియోగించి ఏ విధంగా కంట్రోల్ చేయాలో రాజశేఖర్ బాబు గారు మొత్తం రాష్ట్రానికే చూపించారు. చూసి వాళ్ళ కనకదుర్గ అమ్మవారి ఉత్సవాల్లో ప్రతిరోజు కూడా కమాండ్ కంట్రోల్ రూమ్లోనే ఉండి ఎక్కడెక్కడ తప్పకుండా విజయవాడ పోలీస్ కమిషనరేట్ వారికి ప్రతి ఒక్కరికి కూడా మీకు అభినందిస్తున్నాను. ఇహ చూస్తే మోడల్ పోలీస్ స్టేషన్, మొన్నే ఒక మోడల్ పోలీస్ స్టేషన్ కూడా సార్ సత్యనారాయణపురంలో ఓపెన్ చేశారు. తప్పకుండా ఆ విధంగా అన్ని పోలీస్ స్టేషన్లు ఉండాలని కోరుకుంటున్నాం. నగరపాలక సంస్థ పరిధిలో పలు అభివృద్ధి పనులకు కౌన్సిల్ ఆమోదముద్ర వేసింది. గత 50 రోజులుగా ఆందోళన చేస్తున్న మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులకు 6,000 రూపాయల వేతనాన్ని పెంచుతూ కౌన్సిల్ మరో నిర్ణయాన్ని తీసుకుంది. ఐలా పరిధిలోని జమాక్ హౌసింగ్ కాంప్లెక్స్ కు నీటి సరఫరా చేయాలన్న ప్రతిపాదనను కౌన్సిల్ నిర్వర్ధంగా తిరస్కరించింది. ఇంజనీరింగ్ సెక్షన్ లో కార్మికుల సంఖ్యను పెంచాలని తీర్మానానికి ఆమోదం తెలిపింది. నగరపాలక సంస్థ సర్వసభ్య సమావేశం మేయర్ రాయన భాగ్యలక్ష్మి అధ్యక్షతన కొనసాగింది. ప్రశ్నోత్తరాల సమయంలో తాగునీరు, డ్రైనేజ్, రోడ్లు వంటి అనేక సమస్యలపై సభ్యులు ప్రశ్నలు సంధించారు. వాటికి
ప్రశ్నలు వేస్తూ అధికారుల తీరుపై ఒకంత అసహనం వ్యక్తం చేశారు. సభ్యులకు అవసరమైన సమాచారాన్ని అందించేందుకు మున్సిపల్ కమిషనర్ ధ్యాన్ చంద్ర సెలవులో ఉన్న నేపథ్యంలో డిప్యూటీ కమిషనర్ సైతం లీవ్ లో ఉన్న విషయం సభ దృష్టికి రావడంతో మేయర్ భాగ్యలక్ష్మి ఒకంత ఆగ్రహం వ్యక్తం చేశారు. కీలకమైన కౌన్సిల్ సమావేశ సమయంలో సమాధానం చెప్పాల్సిన అధికారులు అందుబాటులో లేకపోవడంతో సభ్యులు సంతృప్తి చెందేలా సమాధానాలు ఎలా ఇవ్వగలరని డిప్యూటీ కమిషనర్ చంద్రశేఖర్ ని నిలదీశారు. ఆటోనగర్ పరిధిలో ఉన్న జమక్ హౌసింగ్ సొసైటీలోని 400కు పైగా కుటుంబాలకు తాగునీరు సరఫరా విషయమై కౌన్సిల్లో పాలక విపక్షాల మధ్య వాగ్వాదం జరిగింది. ఇప్పటికే ఐలా నుంచి కార్పొరేషన్ కు కోట్లాది రూపాయల బకాయిలు పెండింగ్ లో ఉండగా తాగునీటిని ఎలా సరఫరా చేస్తామని పాలకపక్షం ప్రశ్నించింది. 400 పైగా ఉన్న కుటుంబాలు తాగునీరు లేక పడుతున్న అవస్థలను పాలకపక్షం పరిగణలోకి తీసుకోకపోవటం పట్ల సిపిఎం టీడీపీ సభ్యులు వాగ్వాదానికి దిగారు. అలాగే పాలకపక్షానికి చెందిన కార్పొరేటర్లు ప్రతిపాదనలను ఆమోదిస్తూ తమ ప్రతిపాదనలను ఆఫీసులో రిమార్కుల కోసం పంపటం పట్ల విపక్ష సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ అంశంపై పాలక ప్రతిపక్ష సభ్యుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఇంకా పావలా వడ్డీ రుణాలు, ఆర్థిక సంఘం నిధులు, ఆస్తి పన్ను పెంపుదల వంటి అనేక అంశాలపై కౌన్సిల్లో చర్చ ఆసక్తికరంగా సాగింది. మధ్యాహ్న భోజన విరామ సమయానికి ఎజెండాలో 30 అంశాలపై మాత్రమే చర్చ సాగింది. అనంతరం మేయర్ భాగ్యలక్ష్మి అత్యవసర పని మీద సభకు హాజరు కాకపోవడంతో ఆమె స్థానంలో డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గా అధ్యక్ష స్థానంలో ఉండి సభను నడిపించారు. విజయవాడ నగర అభివృద్ధి కోసం కౌన్సిల్ సమావేశంలో పెట్టిన అనేక తీర్మానాలను ఆమోదించడం జరుగుతుందని మేయర్ రాయన భాగ్యలక్ష్మి తెలిపారు. నగరంలో మంచినీరు సమస్య ఉందని సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి అధికారులకు తగిన సూచనలు చేసినట్లు తెలిపారు. కొన్ని ప్రాంతాల్లో పైప్ లైన్లు మార్చాల్సిన అవసరం ఉందని వెల్లడించారు. విజయవాడ నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశం నేడు జరిగింది. ఈ సందర్భంగా మొత్తం 156 సబ్జెక్టులు సభ ముందుకు రాగా వాటిలో 34 అంశాలపై చర్చ మధ్యాహ్న భోజన విరామ సమయానికి పూర్తయిందని మేయర్ రాయన భాగ్యలక్ష్మి తెలిపారు. ఇంజనీరింగ్ విభాగం ద్వారా నగరంలోని రోడ్లు, డ్రైన్లు, మంచినీటి సరఫరా సమస్యలపై సమగ్రమైన చర్చ సాగిందని ఆమె పేర్కొన్నారు. విజయవాడలో మంచినీటి సమస్య ఉందని గుర్తించి వాటి పరిష్కారానికి అధికారులకు తగిన సూచనలు చేసినట్లు చెప్పారు. కొండ ప్రాంతాల్లో కొత్త వాటర్ పైప్ లైన్ల నిర్మాణం చేపట్టాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. గత 50 రోజులుగా సమ్మె చేస్తున్న మున్సిపల్ కార్మికుల సమస్య సభ దృష్టికి వచ్చిందని, ప్రస్తుతం 15,000 వేతనం పొందుతున్న కార్మికులకు 21,000 వేతనం చెల్లించేందుకు వచ్చే కౌన్సిల్లో తీర్మానం చేయాలని నిర్ణయించామని మేయర్ వెల్లడించారు. అగ్రికల్చర్, వాటర్ సప్లై విభాగాల్లో కొంతమంది కార్మికులను నియమించే అంశాన్ని పరిగణలోకి తీసుకుంటామని చెప్పారు. నగరపాలక సంస్థలో 156 అంశాలన్నవి కౌన్సిల్ దృష్టికి రావడం జరిగింది. అందులో ఇప్పటికీ 34 అంశాలన్నవి పూర్తి చేసుకోవడం జరిగింది. ఏదైతే ఈరోజు విజయవాడ నగరపాలక సంస్థ ద్వారా ఇంజనీరింగ్ సెక్షన్ ద్వారా రోడ్లు కానీ, వాటర్ సప్లై కానీ దీని మీద ప్రధానంగా ఈరోజు చర్చలు జరగడం జరిగింది. వాటర్ సప్లై విజయవాడ నగరంలోన కొంచెం ఇబ్బందికరమైన వాతావరణం ఉంది. ఎందుకంటే ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి, వాటర్ చేంజ్ అవుతుంది. అలాగే వాటర్ పైప్ లైన్లు బాలేదని కొంతమంది కార్పొరేటర్లు పలు అంశాలు రేస్ చేయడం జరిగింది. దాని మీద పూర్తి స్థాయిలో సిఈ గారికి కానీ లేకపోతే ఇంజనీరింగ్ సెక్షన్కి కానీ ఆదేశాలు ఇవ్వటం జరిగింది. అలాగే కొండ ప్రాంతాల్లోన ఏదైతే వాటర్ పైప్ లైన్లు డ్యామేజ్ జరిగినాయి, కొత్త వాటర్ పైప్ లైన్లు వేయాల్సిందిగా తెలియచేయటం జరిగింది. అలాగే ఏదైతే ఇంజనీరింగ్ సెక్షన్లో కానీ, హార్టికల్చర్ సెక్షన్లో కానీ, అలాగే ఆఫ్కాస్ వర్కర్లు 15,000 జీతం ఎవరికైతే ఉందో వాళ్ళు గత 50 రోజుల నుంచి సమ్మె చేయటం జరుగుతుంది. వాళ్ళకు కూడా ఈరోజు ఉపశమనంగా కమిషనర్ గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. వచ్చే కౌన్సిల్ ఆమోదం కొరకు వాళ్ళందరికీ హెల్త్ వెలియన్స్ ఏవైతే ఉన్నాయో అది ఇచ్చే విధంగా, మరొక 6,000 అదనంగా ఇచ్చే విధంగా ఏదైతే మనం పిహెచ్ వర్కర్లకు ఇస్తున్నామో అదే రకంగా వీళ్ళకి కూడా శాలరీస్ ఇవ్వాలని చెప్పి నెక్స్ట్ కౌన్సిల్ దృష్టికి ఆ ఫైల్ రావాల్సిందిగా కమిషనర్ని కూడా ఆదేశించడం జరిగింది. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారమనే మత్తులో మునిగిపోయిందని, టీడీపీ గూండాలు చెలరేగిపోతున్నారని వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నందమూరి లక్ష్మీ పార్వతి అన్నారు. చంద్రబాబు ముఖానికి పట్టుమని 10 మంది కూడా రారు. అందుకే వైఎస్ జగన్ కు వస్తున్న
ప్రజాధారణ చూడలేక కళ్లల్లో నిప్పులు పోసుకుంటున్నారు. రాష్ట్రంలో జరిగే అత్యాచారాలు, హత్యలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి ఎందుకు మాట్లాడారని హోంమంత్రి అనిత ఎక్కడ ఉన్నారని ప్రశ్నించారు. లోకేష్ కు పొలిటికల్ నాలెడ్జ్ లేదు. లోకేష్ షాడో సీఎం. చంద్రబాబు పని లేక మూలన కూర్చున్నారు. సిగ్గుమాలిన తండ్రి కొడుకులతో ఏపీలో పనికిమాలిన పాలన నడుస్తుందని విమర్శించారు. తిట్టడానికి మాత్రం ఆమెను పంపిస్తూ ఉంటారు. నిన్న చూశాను నేను, మానవత్వం లేదు అది ఇదని మాట్లాడుతుంది. అసలు మీ మార్ఫింగ్లకి, మీ అబద్ధాలకి, మీరు చేసే ఎప్పటికప్పుడు మీ కుట్ర రాజకీయాలకి ఇదేనా అసలు పరిపాలన అంటే? చంద్రబాబు, ఇదేనా నువ్వు ఏదో 40 ఏళ్ళ ఇండస్ట్రీ అని చెప్పుకునే గొప్ప రాజకీయ జీవితం? నీ కొడుకుని తీసుకొచ్చి ఒక షాడో ముఖ్యమంత్రి వాడు ఈరోజు. నువ్వేమి లేవు, నువ్వు ఒక అసమర్థుల్లాగా మూలన పడి ఉన్నావు. అదేవిధంగా ఇక నీ కొడుకు ఇష్టం వచ్చినట్టు, వాడికేమీ తెలియదు, ఓనమాలు కూడా రావు రాజకీయాల్లో. అందువల్ల తనకు తెలిసింది ఏంటంటే, నేను భయపెట్టేస్తే, అది కూడా భయం ఈయన పెట్టడం కాదు, ఆ పోలీసుల అధికారం అండగా చూసుకొని పోలీసుల చేతిలో పెట్టుకొని ఇష్టం వచ్చినట్టుగా ప్రతిపక్ష నేతలను ఎవరు మాట్లాడి మీ పరిపాలన బాగాలేదంటే తీసుకుపోవటం. అదేవిధంగా ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఈ 1 ఇయర్లో ఆడపిల్లల మీద జరుగుతున్నటువంటి అత్యాచారాలు ఇంతవరకు స్వాతంత్రం వచ్చాక రాజకీయ చరిత్రలో, అంతకుముందు ఎక్కడో నిజాం టైంలో రజాకారుల ఉద్యమాల్లో మహిళల మీద అత్యాచారాలు దారుణంగా జరిగాయి అనేది మనం విన్నాము. బ్రిటిష్ హయాంలో అలాగే జరిగినాయి. ఎందుకంటే పోరాట వీరులను వాళ్ళు ఆ విధంగానే ఆడవాళ్ళని చేర్చేవాళ్ళు. కానీ ఈరోజు ఇదొక ప్రజాస్వామ్య దేశం, ప్రజాస్వామ్య పరిపాలన అనుకొని మీరు అనుకుంటున్నారు, మేమైతే అనుకోవట్లేదు. ఈవీఎంల సాయంతో వచ్చినటువంటి దరిద్ర పరిపాలన మీది ప్రభుత్వం ఇది. ఈ ప్రభుత్వంలో మీరు చేస్తుంది ఏంటంటే ఇదిగో ఇట్లాంటి అనాచారాలు. మీ పార్టీ వాళ్ళు ఏదో పని చేసినా సరే వాళ్ళకి ఏ విధమైన శిక్షలు లేవు. వాళ్ళు మహిళల్ని భయంకరంగా మరి మీ సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్టు వాళ్ళ వ్యక్తిత్వ హననాన్ని చేస్తుంటే దానికి ఏ విధమైన శిక్షలు లేవు. కానీ సాక్షి మీడియాలో ఒక అనలిస్టు ఒక విషయాన్ని చెప్తూ దాన్ని మాట్లాడితే దాన్ని తీసుకెళ్ళి కొమ్మినేని గారికి అంటగట్టి అప్పటికప్పుడు ఆయన మీద కేసు పెట్టి తీసుకెళ్ళి, ఇదా మీ పరిపాలన? ఇది సుపరిపాలన అంటారా? గత ప్రభుత్వంలో రాష్ట్ర అభివృద్ధి లేకుండా విధ్వంసం సృష్టించారని బీజేపీ రాష్ట్ర మీడియా ఇన్ఛార్జ్ పాతూరి నాగభూషణం ఆరోపించారు. గత సంవత్సరం నుంచి కూటమి ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు అనేక సంక్షేమ పథకాలతో పాటు పెట్టుబడులు తీసుకొచ్చి అభివృద్ధి వైపు తీసుకెళ్తుందని చెప్పారు. బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కార్ కింద పడిపోయిన వ్యక్తి పొరపాటున జరిగిన సంఘటన అని జగన్ ఒప్పుకోవాల్సింది పోయి మళ్లీ కేసులు పెడుతున్నారని ఆరోపణలు చేస్తున్నారని చెప్పారు. బనకచర్ల ప్రాజెక్టు కోసం కేంద్రం నిధులు కేటాయించిందని, బనకచర్ల ప్రాజెక్టుపై జగన్ స్పందన ఏంటి అని ప్రశ్నించారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం రాష్ట్ర ప్రజల కోసం పనిచేస్తుంటే మరొక పక్క జగన్ సహించలేక నెగిటివ్ ప్రచారాలు చేస్తున్నారని ఆరోపించారు. మన రాష్ట్రంలో గత సంవత్సరం నుంచి కూడా ఏ విధంగా కూటమి పరిపాలన చేసింది, చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఏంటి, ఈ రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షం అని చెప్పుకుంటున్న జగన్ ఏ విధంగా రాష్ట్రానికి ఇంకా అవరోధంగా నిలబడిన దాని మీద మాట్లాడడానికి ఈ రోజున నేను రావడం జరిగింది. ముఖ్యంగా మనం కనుక చూస్తే గత సంవత్సరంలో ఈ రాష్ట్రానికి సంబంధించి 2019-24 మధ్యలో జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి లేకుండా అరాచకం సృష్టించారో, శాంతి భద్రతలు లేకుండా ఏపీ అంటే నంబర్ 1 ఉండాల్సిన తీసుకెళ్ళి ఎక్కడో 25వ స్థానానికి తీసుకెళ్లిన ఘనత జగన్మోహన్ రెడ్డి. మరి ఈ సంవత్సరంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అమరావతిని అంతకుముందు 3 రాజధానులు అన్నదాన్ని ఒక రాజధానిగా, దరిదాపుగా 52,000 కోట్లతో ప్రైమ్ మినిస్టర్ గారు వచ్చి మోడీ గారు, చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, పురంధేశ్వరి గారు వీళ్ళందరూ ఒక ప్లాన్ ప్రకారం మే 2వ తారీఖున పునఃప్రారంభం చేయడం జరిగింది. అదేవిధంగా పోలవరం ప్రాజెక్టుకి 12,000 కోట్ల రూపాయలు నిధులు ఇవ్వటం, మరి అది కూడా 27 జనవరికి పూర్తి చేయాలని చెప్పి టార్గెట్ చేయడం జరుగుతూ ఉంది. మనం కనుక ఒకసారి చూసినట్లయితే నిన్న కూటమి ప్రభుత్వం తరఫున మరి మేడం గారు ఏ విధంగా కేంద్ర ప్రభుత్వం సపోర్ట్ చేస్తూ ఉంది, దీన్ని ఏ విధంగా యూజ్ చేసుకుంటున్నాం అనేది చంద్రబాబు గారు చెప్పడం.
ప్రజలతో నిరంతరం మమేకమై విశాలాంధ్ర దినపత్రిక ఎప్పటికీ ఒక చారిత్రక అపురూపమైన పత్రికగా విరసిల్లుతుందని, ఎన్ని కష్టాలు ఎదురైనా తనదైన శైలిలో ముందుకు సాగుతుందని సి రాఘవాచారి మీడియా అకాడమీ చైర్మన్ ఆలపాటి సురేష్ కుమార్ అన్నారు. విశాలాంధ్ర చరిత్ర ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మిళితమై ఉందని కొనియాడారు. నగరంలోని చంద్రం బిల్డింగ్స్ లో విశాలాంధ్ర జాతీయ దినపత్రిక 78వ వార్షికోత్సవ సభను విశాలాంధ్ర విజ్ఞాన సమితి అధ్యక్షులు ముప్పాల నాగేశ్వరరావు అధ్యక్షతన నిర్వహించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆలపాటి సురేష్ కుమార్ మాట్లాడుతూ విశాలాంధ్ర వార్షికోత్సవానికి రావటం తన అదృష్టమని అన్నారు. ఈ సందర్భంగా దినపత్రిక జర్నలిస్టులకు, సిబ్బందికి, యాజమాన్యానికి వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. తనకు తెలిసిన, చూసిన జర్నలిస్ట్ రాఘవాచారి అని, ఆయన హయాంలో తన జర్నలిజం ప్రస్థానాన్ని ఆలపాటి గుర్తు చేసుకున్నారు. విశాలాంధ్రకు తెలుగు రాష్ట్రాల్లో ఆదరణ అద్భుతమని, భాష ప్రయుక్త రాష్ట్రాల్లోనూ తనదైన చెరగని ముద్ర వేసుకుందని నొక్కి చెప్పారు. ప్రస్తుత తరుణంలో రాష్ట్రంలో విశాలాంధ్ర మరింతగా ప్రజలతో మమేకమయ్యేలా విస్తరించాలని, ఇందుకోసం అంతర్జాతీయ, జాతీయ, రాష్ట్రీయ వర్తమాన అంశాలపై ప్రధాన దృష్టి కేంద్రీకరించాలని సూచించారు. ప్రజా సమస్యలు, ప్రజా ప్రయోజనాల్లో మిళితం కావాలని అభిప్రాయం వ్యక్తం చేశారు. మారుతున్న సాంకేతిక రంగం, సోషల్ మీడియా విస్తృతితో విశాలాంధ్రను మల్టీమీడియా రంగం వైపుకు మళ్లించాలని, కాలానుగుణంగా మరింత గొప్ప స్థాయికి తీసుకువెళ్లాలని కోరారు. తనకు కమ్యూనిస్టులంటే ఎంతో గౌరవమని, వారి ఉద్యమాలు నిరంతరం పేదల కోసం పనిచేయటం గొప్ప విషయమని అన్నారు. నాటి కమ్యూనిస్టుల చారిత్రక అవసరం మళ్లీ పునరావృతం కావాలని ఆకాంక్షించారు. దేశంలో పేదరికం శాతానికి తగ్గుముఖం పట్టిందంటూ ప్రపంచ బ్యాంక్ ఇచ్చిన నివేదికలోని గణాంకాలు మనం నమ్మేలా చూపినప్పటికీ దేశంలో కటిక పేదరికం అంత మాత్రాన తగినట్లు కనిపించడం లేదన్నారు. దేశంలోని 1% మంది ధనికుల చేతిలోనే 40% సంపద ఉందని, 50% పేదల చేతుల్లో కేవలం 3% సంపద వస్తుందన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కమ్యూనిస్టుల పాత్ర దేశానికి అత్యవసరమని సూచించారు. సిపిఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె నారాయణ మాట్లాడుతూ వాస్తవాలకు ప్రతిరూపంగా విశాలాంధ్ర నిలుస్తుందని, ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా విశాలాంధ్ర తనదైన శైలిలో వామపక్ష భావజాలంతో ఒక విలక్షణమైన జర్నలిజంతో పనిచేస్తుందని చెప్పారు. తమిళనాడులో భాషా మెరుగుదల కోసం ప్రభుత్వం ప్రతి ఏటా ఒక అధ్యయనం నిర్వహిస్తుందని, అదే తరహాగా తెలుగు రాష్ట్రాల్లోనూ తెలుగు భాషాభివృద్ధికి ప్రభుత్వాలు కృషి చేయాలని కోరారు. ప్రస్తుత తరుణంలో రాజకీయంతో పాటు సాహిత్యం, కళలు, జర్నలిజం వ్యాపారమయంగా మారిన హీన సంస్కృతి దాపరించిందన్నారు. దీనిని మనం తీవ్రంగా వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు. విద్యార్థి దశ నుంచి ఉద్యమాలతో మమేకమై ప్రజాప్రతినిధులుగా ఎదిగిన వారిలో నైతిక విలువలు ఉండేవని, నేను ఎమ్మెల్యే టికెట్లను డబ్బులతో కొనుగోలు చేయటం వల్ల రాజకీయం పూర్తిగా అవినీతిమైందని విమర్శించారు. జీతాలు పెంచాలంటే మళ్ళీ మామూలే ఆర్థిక పరమైన ఇబ్బందులు. హరినాథ్ మాట్లాడితే నేను ఇప్పుడు అప్పులు ఉన్నాయంటాడు. ఎప్పుడు ఫోన్ చేసినా అప్పులు అంటాడు. నాకు కూడా భయం ఫోన్ చేయాలంటే, మళ్ళీ అప్పులు ఉన్నాయని అప్పిపించుకుంటుంటాడు. అదే ఈ సతక బాధలు ఉన్నాయి. అయినా సరే దీన్ని మోడర్నైజ్ చేయాల్సిన అవసరం ఉంది. ఇంకొంచెం ఫాస్ట్గా ప్రజలకు వెళ్ళడానికి ఉపయోగపడే పద్ధతుల్లో తీసుకెళ్ళాలి. ఇప్పుడు వాట్సాప్ ద్వారా, మెయిల్ ద్వారా వస్తున్నాయి. అది కాకుండా ఇంకేమైనా మార్గం ఉందా రామారావు గారు? మీరు పంపిస్తున్న వాట్సాప్లో, మెయిల్లో వచ్చి కాకుండా ఇంకేమైనా మార్గం ఉందా మన విశ్రాంతిని ఇంకొంచెం ఫాస్ట్గా తీసుకెళ్ళడానికి? ఇప్పుడున్నటువంటి మోడర్న్ టెక్నాలజికల్ డెవలప్మెంట్లో మీరు పంపిస్తే మేము చూడడం కాదు, ఆటోమేటిక్గా ఆన్లైన్లో వచ్చేవన్నా ఉండాలి. దానికి సంబంధించి సాధక పథకాలు ఏంటో మనం చూస్తే మన విశ్రాంతిగా కాదు, మన న్యూ పర్స్పెక్ట్ ఇతర పేపర్ల కన్నా మంది డిఫరెంట్, దానికి డిఫరెంట్ చెప్పుకోవాలి. శుభాకాంక్షలు. నాకు ఈరోజు చాలా సంతోషకరమైన రోజు. విశాలాంధ్ర అనేది ఆంధ్రప్రదేశ్ చరిత్రతో ముడిపడిన ఒక గొప్ప సౌధం ఇది. ఇందాకడ మన మిత్రుడు రామారావు గారు తనకు సహజ సిద్ధమైన విరుపుతోటి అన్నప్పటికీ అపురూపమైన పత్రికని, అది నిజంగానే అపురూపమైన పత్రిక. ఆ విరుపు లేకపోయినా అది అదే. అంతటి గొప్ప పత్రిక. అందున నాకు తెలిసిన జర్నలిస్టుల్లో, నేను చూసిన జర్నలిస్టుల్లో, నేను ఇంటరాక్ట్ అయిన జర్నలిస్టుల్లో నాకు తెలిసి నా లెక్క ప్రకారం చక్రవర్తి
రాఘవాచారి గారిని మించిన మరో గొప్ప జర్నలిస్ట్ లేడు. నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశంలో డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గా అధ్యక్ష స్థానాన్ని అధిష్ఠించారు. మధ్యాహ్నం వరకు సభను నడిపిన మేయర్ రాయన భాగ్యలక్ష్మి అత్యవసర పని నిమిత్తం సభకు హాజరు కాలేకపోవడంతో ఆమె స్థానంలో డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గా పీఠాన్ని అధిష్ఠించి సభను నడిపించారు. తొలిసారిగా మేయర్ పీఠం అధిష్ఠించిన బెల్లం దుర్గను రాజకీయాలకు అతీతంగా పలువురు కార్పొరేటర్లు అభినందించారు. పుష్పగుచ్చాలు అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజా సమస్యల పట్ల పాలకపక్షం అనుసరిస్తున్న వైఖరిని సిపిఎం ఫ్లోర్ లీడర్ బోయ సత్యబాబు తీవ్రంగా నిరసించారు. ఆస్తి పన్ను సర్వేను నిలిపివేయాలని ఆయన డిమాండ్ చేశారు. సిద్ధంగా ఉన్న టిట్కో జేఎన్ఎన్యు ఆర్ఎంఎం ఫిల్లను లబ్ధిదారులకు అందజేయాలని ఆయన కోరారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఒక్క కొత్త పెన్షన్ కూడా మంజూరు చేయలేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలపై కౌన్సిల్ వెలుపల లోపల తమ పార్టీ తరపున పోరాటం సాగిస్తామని సత్యబాబు స్పష్టం చేశారు. విజయవాడ నగరపాలన వైసీపీ రాష్ట్రంలో లేకపోయినా నూతన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చి ప్రజలకు ఒరగబెడతాదని ఏడాది పాటు చూశారు. కానీ వైసీపీ దారిలోనే కూటమి ప్రభుత్వం కూడా తెలుగుదేశం ప్రభుత్వం కూడా నడుస్తుంది. ఆస్తి విలువ ఆధారంగా ఇంటి పన్నులు భారాలు వేసినటువంటి వైసీపీ ప్రభుత్వం నాడు బాధుడే బాధుడు ఇంటి పన్నులు బాధుడు అని చెప్పిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈరోజు అదే పన్నుల భారం మీద నేను పునఃసమీక్షిస్తాను తగ్గిస్తామని మాటిచ్చి నేడు ఆ భారాల మీద మరిన్ని భారాలు వేసి వీరబాధుడు మహాబాధుడు బాధుతూ ప్రతి కార్పొరేషన్ పరిధిలో 20% మినిమం పెంపుదల ఉంటూ విజయవాడ నగరం మీద మినిమం 40 కోట్ల నుంచి భారాలు వేయండి అని మీరు సర్క్యులర్ జారీ చేయడం మాట తప్పడం కాదా, మడమ తిప్పడం కాదా, మోసం చేయడం కాదా? ఇదేనా మీ పారదర్శకని ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని మేము ప్రశ్నిస్తున్నాం. నగర అభివృద్ధికి రావాల్సిన నిధులు ఇవ్వండి. ఆనాడు వైసీపీ పరిపాలన కూడా విజయవాడ నగరానికి నిధులు ఇవ్వకుండా మొండి చేయి చూపించి మోసం చేసింది. మీరైనా విజయవాడ నగరానికి ఇవ్వాల్సినటువంటి 622 కోట్ల నిధులు ఇచ్చి నగర అభివృద్ధికి తోడ్పడమని సిపిఎంగా డిమాండ్ చేస్తున్నాం. అలాగే మా ప్రభుత్వం అనుకున్న దానికన్నా ఎక్కువ చేసాం ఏడాదిలో అని చెప్పి సంబరాలు చేస్తున్నారు. సంబరాలు చేయడం కాదు, మీరు మోసం చేస్తున్నారు. ఇక్కడ ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇస్తామని చెప్పి 7 ఏళ్ల క్రితం టిట్కో లబ్ధిదారుల దగ్గర 12,000 మంది దగ్గర డీడీలు కట్టించుకొని గత వైసీపీ ప్రభుత్వం 5 ఏళ్ళు మోసం చేసింది. గత 2 ఏళ్ళు మీరు మోసం చేశారు. మరలా ఇప్పుడు ఒక ఏడాది మోసం చేసి ఇల్లు ఇవ్వకుండా ఎంతకాలం గడుపుతారు? జేఎన్ఆర్ఎం ఇల్లు ఇవ్వట్లా, 2 సెంట్లు ఇళ్ల స్థలం అన్నారు, అతిగతి లేదు. సంక్షేమ పథకాల పేరుతో ఏడాది కాలం అవుతున్నా ఒక్క పెన్షన్ ఇవ్వకపోవడం, ఇది గిన్నిస్ బుక్ రికార్డుకి ఈ కూటమి ప్రభుత్వం ఎక్కొచ్చు. అలాగే బీసీ ఎస్సీ ఎస్టీ లబ్ధిదారులకు సంబంధించి సబ్సిడీ రుణాలు ఇస్తామని చెప్పి 2024-25 ఒక్కరికి కూడా ఇవ్వకుండా మోసం చేశారు. విజయవాడ నగరంలో సుమారు 30,000 మంది దరఖాస్తులు చేస్తే
ఒక్కరికి కూడా సబ్సిడీ రుణాలు ఇచ్చిన పరిస్థితి లేదు. ఒంటెత్తు పోకడలతో కౌన్సిల్లో పాలకపక్షం పనిచేస్తుందని కార్పొరేటర్ బుల్లా విజయ్ కుమార్ మండిపడ్డారు. కౌన్సిల్లో కూటమి నాయకులు తీసుకొచ్చిన అనేక ప్రజా ప్రయోజనమైన ప్రతిపాదనలను తిరస్కరించడం దారుణమని ఆయన అన్నారు. గత 5 ఏళ్లుగా వైసీపీ పాలనలో విజయవాడ నగరంను నాశనం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయలకు మంచినీరు ఇవ్వాలని అడిగినందుకు టీడీపీ సభ్యులను సస్పెండ్ చేయాలని ప్రతిపాదించడం ఏమిటి? మంచినీరు అడిగితే సస్పెండ్ చేస్తారా అంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది ప్రజాస్వామ్యాన్ని అవమానించడమే కాకుండా ప్రజల సమస్యలను పట్టించుకునే తీరు స్పష్టంగా చూపుతుందని విజయ్ కుమార్ తెలిపారు. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ కౌన్సిల్ హాల్లో ఇవాళ మీటింగ్ జరుగుతుంది. ఈ మీటింగ్లో తెలుగుదేశం పార్టీ కానివ్వండి, జనసేన పార్టీ కానీ, బీజేపీ పార్టీ మీ అందరూ కూడా కొన్ని ప్రతిపాదనలు పెట్టాం. ఈ ప్రతిపాదనలో మేయర్ గారు ఏం మాట్లాడలేనటువంటి పరిస్థితిలో ఉంటే ఫ్లోర్ లీడర్ ఎవరైతే వైసీపీ ఫ్లోర్ లీడర్ ఉన్నారో ఆయన ఉన్నటువంటి ప్రతిపాదనలన్నీ దేనికైనా సరే ప్రతిపాదనకి ఆన్సర్ ఇవ్వాలి, ఆన్సర్ లేకుండా చదువుకుంటూ పోతున్నాడు. అంటే ఒంటెత్తు పోకడలో ఈరోజు కూడా కొనసాగుతుంది. గత 4 సంవత్సరాల నుంచి విజయవాడ సర్వనాశనం చేశారు వైసీపీ గవర్నమెంట్లో. అలాగే ఈ రోజున మూడో అంశంలో ఏముందంటే మొమ్మనేని ప్రసాద్ గారు ఆటనగర్ వాళ్ళకి, ఐలా వాళ్ళకి వాటర్ మంచినీళ్ళు సప్లై ఇవ్వండి అని చెప్పి అడగటం జరిగింది. దాన్ని వాళ్ళు ఇవ్వడానికి కృష్ణానది పక్కన ఉన్నటువంటి విజయవాడలో ఐలా వాళ్ళకి ఇండస్ట్రీస్ అన్న ఉన్నటువంటి ప్రదేశంలో వాళ్ళు మేము డబ్బులు కడతాము, మాకు వాటర్ ఇవ్వండి అని అంటున్నారు, మంచినీళ్ళు సదుపాయం కల్పించండి అని చెప్పానంటే దాన్ని వాళ్ళు తిరస్కరించడం జరిగింది. గట్టిగా మంచినీళ్ళు కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లో మీరు పాలకపక్షం విజయవాడలో ఉన్నారు, దీనికి మేమందరం నిరసిస్తున్నాము, మీరు గట్టి పరిస్థితులు అని నినాదాలు ఇచ్చిన సందర్భంలో సస్పెండ్ చేయడం అనేది జరుగుతుంది. మేమందరం ఒకటే మాట చెప్పా, మేము సస్పెండ్ మీరు ఏ అంశం మీద ఇస్తున్నారు, నోటీస్ ఇవ్వండి, తర్వాత మీరు సస్పెండ్ చేయండి అని అడగడం జరిగింది. వాళ్ళకి ఆ దమ్ము లేక, అంటే మంచినీళ్ళ కోసం అడిగితే సస్పెండ్ చేసామని ఇవ్వాలి వాళ్ళు, అది ఇవ్వడానికి కూడా ఇబ్బంది పడాలి, రేపు పొద్దున మనం ఇబ్బంది డిఫెన్స్లో పడతామని చెప్పి భావించి వాళ్ళు విరమించుకున్నారు, సస్పెన్షన్ కూడా విరమించుకున్నారు. అంటే న్యాయబద్ధంగా విజయవాడలో ఉన్నటువంటి మా పార్టీ కూటమి ఎన్డీఏ పార్టీకి సంబంధించినటువంటి కార్పొరేటర్లందరూ కూడా ఏదైనా సరే ఎదుర్కొనడానికి సిద్ధంగా ఉన్నాం. కౌన్సిల్లో ప్రజలకు ఉపయోగపడేటువంటి అంశాలు మాత్రం తప్పనిసరిగా ప్రతిపాదన తిరస్కరించడానికి లేదని చెప్పి మేమందరం కూడా ఫైట్ చేస్తున్నాం. గత వైసీపీ ప్రభుత్వం ప్రస్తుత కూటమి ప్రభుత్వానికి మోసంలో తేడా లేదని, రెండు ప్రజలను నమ్మించి తప్పుదోవ పట్టించాయని సిపిఎం కార్పొరేటర్ సత్యబాబు విమర్శించారు. ప్రజలపై భారాలు మోసేందుకు మాత్రమే వీరు పనిచేస్తున్నారంటూ విమర్శించారు. ప్రజలు సిపిఎం పార్టీతో కలిసి పోరాటానికి వచ్చేందుకు సిద్ధం కావాలని బోయ సత్యబాబు కోరారు. ఆస్తి విలువ ఆధారంగా ఆస్తి పన్ను పెంచాలని ప్రభుత్వం యోచిస్తుండటం దురదృష్టకరమని సిపిఎం కార్పొరేటర్ బోయ సత్యబాబు విమర్శించారు. దీని ప్రకారం 20% వరకు పన్నులు పెంచి ప్రజలపై భారం మోపాలని ప్రభుత్వం భావిస్తుందని అన్నారు. పన్ను పెంపుదల ద్వారా నగర ప్రజల నుండి 40 కోట్ల ఆదాయం రాబట్టాలన్న ప్రభుత్వ ఉద్దేశం ఉందని పేర్కొన్నారు. బాదుడే బాదుడు అని గగ్గోలు పెట్టిన నాటి వారు నేడు పాలక పక్షంలో ఉన్న ఎటువంటి తేడా కనిపించడం లేదని వ్యాఖ్యానించారు. కార్పొరేషన్లో అధికారులు తగ్గిపోతున్నారని, ఇన్ఛార్జీల ఆధిపత్యం పెరిగిపోతుందని ఆరోపించారు. కూటమి పాలన ప్రారంభమై ఏడాది అయినా కార్మికుల నియామకం జరగలేదని, మున్సిపల్ కార్మికుల సమస్యలను పట్టించుకోవడం లేదని అన్నారు. అదనపు పని గంటలు తగ్గించాలని డిమాండ్ చేశారు. 800 మంది లబ్ధిదారులకు 5 ఏళ్లుగా ఇల్లు ఇవ్వకపోవడం దారుణమని అన్నారు. అలాగే టిట్కో గృహాల లబ్ధిదారులకు ఇల్లు కేటాయించాలని గత కౌన్సిల్లో ఆమోదించినా ఇప్పటి వరకు అమలు చేయకపోవడం బాధాకరమని పేర్కొన్నారు. ఐలాకు మంచినీరు ఇవ్వాలన్న ప్రతిపాదనను తిరస్కరించడాన్ని తప్పుపడుతూ ఇది ప్రజా ప్రయోజనాల విరుద్ధంగా ఉన్న చర్య అని అన్నారు. భూ అక్రమాల విషయానికి వచ్చేసరికి విజయవాడలో భూ కబ్జాలు అధికంగా జరుగుతున్నాయని, కామన్ సైట్లను ఆక్రమిస్తూ 100 ఎకరాల భూమిని ల్యాండ్ మాఫియా కబ్జా చేసినట్లు ఆరోపించారు. నగరపాలక సంస్థ జనరల్ కౌన్సిల్ సమావేశం జరుగుతుంది. ఈ మొత్తం 148 ఎజెండాలు ఇప్పటికీ 33 మాత్రమే చర్చకి అవకాశం కలిగింది. ఈరోజు కౌన్సిల్లో ప్రధానంగా ఆస్తి విలువ ఆధారంగా ఇంటి పన్నుల పెంపుదల, దీని మీద రాష్ట్ర ప్రభుత్వం మన నగర ప్రజల మీద 40 కోట్ల భారం మోపేదానికి ఇళ్ల రీసర్వే 100% చేసి మినిమం 20% పెంపుదల చేయాల్సినటువంటి ఈ నగర ప్రజల మీద భారాల విషయం మీద సిపిఎం పక్షంగా పాలకపక్షాన్ని, ప్రతిపక్షాలను కూడా సిపిఎం పక్షంగా మేము ప్రశ్నించడం జరిగింది. ఆనాడు వైసీపీ ఆస్తి విలువ ఆధారంగా బీజేపీ ఆదేశాల మేరకు ఇంటి పన్నుల పెంపుదల భారీగా చేసినప్పుడు తెలుగుదేశం పక్షం వారు ఈ బాదుడే బాదుడు అని చెప్పి స్వయానా చంద్రబాబు నాయుడు గారు చెప్పిన అంశం, ఈరోజు వాళ్ళు చెప్పిన ముఖ్యమైన అంశం, దీన్ని సవరిస్తాం, సమీక్షిస్తామని చెప్పారు.
దాన్ని సవరించకుండా సమీక్షించకుండా మరలా ప్రతి నగరపాలక సంస్థ మీద మినిమం 20% ఉన్న ట్యాక్స్ కలెక్షన్ మీద రాబట్టాలంటున్నారు. అంటే ఈరోజు నగర ప్రజల మీద 40 కోట్లు మినిమం వసూలు చేయాలని కూడా టార్గెట్ పెట్టారు. ఇది 40 కోట్లు కాదు, రాబోయే రోజుల్లో ఈ సర్వే అనంతరం 80 కోట్లు చేరుకున్న ఆశ్చర్యపోవసరలా. మరో ముఖ్యమైన అంశం విజయవాడ నగరానికి సంబంధించినటువంటి పాలనా వ్యవస్థ. అంటే అధికారుల యొక్క సంఖ్య కుదించుకుపోతుంది. ముఖ్యమైనటువంటి ఏసీజీ ఇటువంటి ముఖ్యమైన హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్ 7 అధికారులు ఈరోజు నగర పరిపాలనలో లేని పరిస్థితి, అంతా ఇన్ఛార్జీల పరిపాలన నడుస్తున్నటువంటి పరిస్థితి. అలాగే ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలు, ఇల్లు ఇస్తామని చెప్పినటువంటి ప్రభుత్వం జేఎన్ఆర్ఎం ఇల్లు 100 కోట్లు విలువైన ఇల్లు కట్టేసి రెడీగా ఉన్నా కానీ 800 మంది లబ్ధిదారులను గుర్తించినా కానీ వాళ్ళకి ఇల్లు ఇవ్వకుండా గత 5 ఏళ్ల నుంచి కాలయాపన చేస్తున్నారు. ఈ ఇల్లుని పంపకాల్లో తేడాల వలన ప్రస్తుతం ఆపేశారు. నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశం సందర్భంగా కార్పొరేటర్ చెన్నుపాటి ఉషారాణి అధికార పక్షాన్ని తీవ్రంగా విమర్శించారు. ఏకపక్ష ధోరణితో పాలకపక్షం వ్యవహరిస్తుందని, ఇది ప్రజాస్వామ్యంకు విరుద్ధమని ఆమె పేర్కొన్నారు. గత 5 ఏళ్లుగా కార్పొరేటర్లు మంచినీటి అవసరాన్ని నిరంతరం ప్రస్తావిస్తున్నప్పటికీ ఇప్పటికీ వీఎంసీ సరైన స్పందన ఇవ్వకపోవడం బాధాకరమని తెలిపారు. గత పాలకుల తప్పిదాలను ఇప్పుడు కప్పిపుచ్చుకునే ప్రయత్నం జరుగుతుందని, కానీ ప్రజలకు అవసరమైన వసతులు కల్పించడంలో కార్పొరేషన్ విఫలమవుతుందని మండిపడ్డారు. ఈ రోజు విజయవాడ నగరపాలక సంస్థలో కౌన్సిల్ సమావేశాలు జరుగుతున్నాయండి. కనీసం క్వశ్చన్ అవర్ అంటే 1 గంట ఉంటుంది. కనీసం ఈ ఏదైతే ఇప్పుడు పాలకపక్షము వైసీపీ గవర్నమెంట్ ఉందో ఈ నగరపాలక సంస్థలో క్వశ్చన్ అవర్ని 10 నిమిషాల ముందే ముగించి ప్రజా సమస్యలు చర్చించకుండా చేసింది. అంటే టైం లిమిట్ అనేది కూడా వాళ్ళు పాటించట్లేదు. దాంతోపాటు వాళ్ళ ప్రతిపాదనలు మొదలయ్యి అజెండా మొదలైన దగ్గర నుంచి 1వ అంశం దగ్గర నుంచి 15వ అంశం దాకా అసలు కనీసం ఏదైతే ప్రతిపాదన పెట్టిన వ్యక్తులు కూడా మాట్లాడటానికి వీలు లేకుండా విధంగా నెక్స్ట్ అనే ఫ్లోర్ లీడరు ఆయన మొదలుపెట్టి చెప్పడము, దాంతోపాటు మేయర్ పీఠంలో ఉండి ఆమె కూడా సమర్థించడం చాలా బాధాకరమైన విషయం. అదేవిధంగా ఇవాళ విజయవాడ నగరంలో ఎంతోమంది ఆటో నగర్లో పనిచేసే కార్మికులు ఉన్నారండి. వాళ్ళ కార్మికులు జమైకా సొసైటీలో నివసిస్తున్నారు. వాళ్ళకి మంచినీరు కావాలని అడిగారు. వాళ్ళు కార్పొరేషన్కి ఏదైతే అమౌంట్ పే చేస్తాం మేము తప్పనిసరిగా నగరపాలక సంస్థ తరపున మాకు మంచినీళ్ళు అందించండి అని అడిగితే ఆ మంచినీళ్ళు అనేది సబ్జెక్ట్ వస్తే మేము ఏదైతే కూటమి తరపున ఉన్న కార్పొరేటర్లందరం కూడా తప్పనిసరిగా విజయవాడ నగరపాలక సంస్థలో మంచినీళ్ళు ప్రతి ఒక్కరికి మంచినీళ్ళు ఇవ్వాల్సిన బాధ్యత ఉందని చెప్పేసి కార్పొరేటర్లు గట్టిగా మేము మేయర్ గారిని నిలదీశాము. మేయర్ గారు అది ఇష్టం లేక వాళ్ళకి మంచినీళ్ళు ఇవ్వటం ఇష్టం లేక ఆ ఫ్లోర్ లీడర్ గారు అంశాన్ని వాయిదా వేసుకుంటా కనీసం మాకు మాట్లాడటానికి కూడా అవకాశం అనేది ఇవ్వకుండా అక్కడ సాధక బాధకులు అక్కడ ఉన్న అపార్ట్మెంట్స్ సాధక బాధకులు కూడా చెప్పడానికి వీలు లేకుండా సబ్జెక్టులు వాయిదా వేసి అది కాకపోతే మమ్మల్ని సస్పెండ్ చేస్తామని నన్ను అదే రకంగా మొమ్మనేని ప్రసాద్ గారిని ఇద్దరిని కూడా మేము సస్పెండ్ చేస్తామని చెప్పేసి బెదిరించడం కూడా జరుగుతుంది. అంటే కేవలము ఒక నియంత పోకడతో ఒక ప్రజాస్వామ్య విలువలను కాపాడలేని పరిస్థితిలో ఈ నగరపాలక సంస్థ కొలువు తీరి ఇక్కడ పాలకపక్షం వ్యవహరిస్తుంది. ఇలాంటి పాలకపక్షానికి మేము ఒకటో చెప్తున్నాం, ఎప్పుడైనా ప్రజా సమస్యలు చర్చించడానికి మనం కార్పొరేషన్లో సమావేశం అవుతాం. ప్రజలకు ఏదైతే అవసరాలు తీర్చడానికి మనం కార్పొరేషన్ సమావేశం అవుతాం. కాబట్టి తప్పనిసరిగా మేము ప్రజల తరపున పోరాడతాం. వైసీపీ సభ్యులు తమకు ఉన్న సంఖ్యాబలం ఆధారంగా ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని టీడీపీ ఫ్లోర్ లీడర్ నెలిబండ్ల బాలస్వామి ఆరోపించారు. ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తే సభ్యులను సస్పెండ్ చేస్తామని బెదిరించడం దారుణమని ఆయన అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విజయవాడ నగరాభివృద్ధి జరుగుతున్నందున అది ఓర్చుకోలేక ఇలాంటి పనులకు పాల్పడుతున్నారని విమర్శించారు. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ సమావేశంలో అధికార వైసీపీ సభ్యుల ప్రవర్తనపై టీడీపీ ఫ్లోర్ లీడర్ బాలస్వామి తీవ్రంగా మండిపడ్డారు. ఆటోనగర్ ప్రాంతంలోని ఐలాకు మంచినీరు అందించాలన్న కార్పొరేటర్ మోమినేని ప్రసాద్ చేసిన ప్రతిపాదనను తిరస్కరించడం దారుణమని ఆయన పేర్కొన్నారు. కృష్ణానది ఒడ్డున ఉన్న విజయవాడ నగరంలో మంచినీటి కొరత ఉండదని ప్రతి ఒక్కరూ భావిస్తారని బాలస్వామి తెలిపారు. అలాంటప్పుడు ఆటోనగర్ లాంటి ప్రాంతానికి తాగునీరు అందించకపోవటం ప్రభుత్వ అసమర్థతను సూచిస్తుందని ఆయన పేర్కొన్నారు. ఇలాంటి ప్రజా ప్రయోజనాల తీర్మానాలతో పాటు మరికొన్ని అంశాలను కౌన్సిల్లో పెట్టినప్పటికీ అవి తిరస్కరించబడ్డాయని పేర్కొన్నారు. ఎందుకు తిరస్కరించారో స్పష్టంగా చెప్పాలని డిమాండ్ చేశారు. చర్చ జరగాలని తమకున్న అభిప్రాయాన్ని ఎన్నిసార్లు చెప్పినా పాలకపక్షం వినిపించుకోవటం లేదని తెలిపారు. ఈరోజు మరి యథా తదా ప్రజ అన్నట్టుగా మళ్ళీ కార్పొరేషన్ జరుగుతుంది. మళ్ళీ వైసీపీ వాళ్ళు పాత రోజుల్లోకి వెళ్ళి పాలకపక్షంగా మరి వాళ్ళ జులుం చూపిస్తున్నారు. 450 కుటుంబాలు
450 కుటుంబాల మంచినీళ్ళు అడిగితే కృష్ణానది మనం పక్కన పెట్టుకొని మరి ఐలా వాళ్ళు జమా గృహాలు మరి 485 ఇళ్లకు సుమారుగా 2500 మంది జనాభాకి 485 ఇళ్ళకి 2500 మంది జనాభాకి కార్పొరేషను మరి పైప్ లైన్ వేసి మంచినీరు అందిస్తే కనుక వాళ్ళ దగ్గర మనం మంచినీరు ట్యాక్స్ కట్టించుకోవచ్చు. కానీ కేవలం ఐలా వాళ్ళు కానీ అక్కడ ఉన్నటువంటి ప్రజలు కానీ తెలుగుదేశానికి అనుబంధంగా అనుకూలంగా ఉంటారన్న ఉద్దేశంతో వీళ్ళు ఈరోజు ఈ ప్రతిపాదన తిరస్కరించడం అనేది చాలా దుర్మార్గం. తాగునీరు గతంలో అనేక ఫ్యాక్టరీలకు ఇచ్చాము, అనేక కంపెనీలకు ఇచ్చాము, అనేక సంస్థలకు మనం మంచినీళ్ళు ఇచ్చాము గతంలో. కానీ ఐలా వాళ్ళకు సంబంధించినటువంటి ఆటూర్ నగర్లో 2500 మంది మంచినీరు అడిగితే కృష్ణానది మనం పక్కన పెట్టుకొని వాళ్ళకి మంచినీళ్ళు ఇవ్వడానికి తిరస్కరించామంటే ఇంతకంటే దుర్మార్గం అనేది ఇంకోటి ఉండదు. ఎందుకంటే ఈరోజు మనకి విజయవాడ సిటీలో కృష్ణానది మన పక్కనే ఉందని మంచినీళ్ళకి విజయవాడ ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేదనుకుంటారు. కానీ వీళ్ళు దుర్మార్గంగా మనకి కార్పొరేషన్కి మేము ట్యాక్స్ కడతాము, మాకు మంచినీళ్ళు ఇమ్మంటే కూడా తిరస్కరించారంటే వాళ్ళ యొక్క అహంకారానికి ఇది మూలంగా చెప్పొచ్చు మనం. ఈరోజు అధికారులు చాలా ప్రతిపాదనలు విజయవాడ నగర అభివృద్ధి కోసం మరి ఎమ్మెల్యేల సహకారంతో కొన్ని ప్రతిపాదనలు పెడితే వాటన్నిటిని కూడా తిరస్కరించడానికి ఈరోజు దుర్మార్గంగా కౌన్సిల్లో వైసీపీ వాళ్ళు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పటమట పోలీస్ స్టేషన్ పరిధిలో 9 కాలనీలకు చెందిన సీసీ కెమెరాలను ప్రారంభించిన ఎంపీ కేశినేని చిన్ని. నేరాల నియంత్రణకు సీసీ కెమెరాలు ఎంతగానో ఉపయోగపడతాయని సూచన. వాడివేడిగా జరిగిన కౌన్సిల్ సమావేశం. నగరపాలక సంస్థ పరిధిలో పలు అభివృద్ధి పనులకు కౌన్సిల్ ఆమోదముద్ర. కూటమి ప్రభుత్వం అధికార మత్తులో మునిగిపోయిందని విమర్శించిన వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లక్ష్మీ పార్వతి. జగన్ కు దక్కుతున్న ప్రజాధారను చూసి ఓర్వలేక అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్ కలుద్దాం. నమస్కారం.